హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే చిన్న రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లో బాలామృతం పిండి కలుపుకోండి ఫ్రెండ్స్. బాలామృతం అనేది మనకు బడిపిండిలో చిన్నపిల్లలకి మామూలుగా ఇస్తారు కదండి, గుడ్లు పాలు అనేది. ఆ బాలామృతం బడిపిండిని తీసుకోండి. దాంట్లో కొంచెం చక్కెర యాడ్ చేయండి, స్వీట్ బాగుంటుంది. చక్కెర అంతే యాడ్ చేశాక మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. పిండి బాగా కలపాలండి. సేమ్ మనకి చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. పిండి మళ్ళీ పలచగా పెట్టుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోతాయి బాల్స్ అనేవి. ఇప్పుడు పిండి బాగా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అన్నీ రెడీగా ఒకేసారి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే అలానే చేశాను, మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టి నూనె హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోండి ఫ్రెండ్స్, చూసి వేసుకోండి, లేకపోతే ఇవి పగిలిపోతాయి, మళ్ళీ నూనె అనేది వేస్ట్ అయిపోతుంది. ఈ బాల్స్ అనేవి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా నూనెలో మంచిగా డీప్ ఫ్రై అయ్యాక సేమ్ ఈ షేప్లోనే రావాలండి. చిన్నగా కలుపుకోండి, లేకపోతే ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇవి చాలా స్లోగా చేసుకోండి. ఇవి గులాబ్ జామ్స్ అనేవి అన్నీ ఒకేసారి తీస్తుంటే పగిలిపోతున్నాయండి, మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది. దీని వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేసినాను, కావాలంటే చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.